మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, ఆయన పార్టీకి చెందినటువంటి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళ గోడు ఎవరికైనా పడుతుందా? దేశంలో ఉండే సామాన్యులు మనలాంటి వాళ్ళు తీర్చలేనటువంటి బాధ అది. పైనున్నవాడు తీరుస్తాడంటే ఆయన ఉన్నాడో లేదో మనకు తెలియదు. తీర్చాల్సిన వాళ్ళు ఎలక్షన్ కమిషన్. ఆ ఎలక్షన్ కమిషన్ స్పందించడం లేదు. ఏమిటి ఆ గగ్గోలు, ఏమిటి ఆ గోడు అంటే ఏం లేదండి. ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడినాయి కదా, ఇక అక్కడ గోలుమాలు మొదలైందట. ఓటర్ల లిస్టులో తారుమారు మొదలైంది. కొంతమందిని డిలీట్ చేస్తున్నారు, కొంతమందిని యాడ్ చేస్తున్నారు. ఇది అక్కడ గొడవ. ఇందులో నిజమెంత, అబద్ధం ఎంత? సరే, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, ఆయన అనుచరులు అందరూ కూడా అనవసరమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి బీజేపీ వాళ్ళు ఎలాగూ దండెత్తుతున్నారు వాళ్ళ మీద. అది వేరే విషయం. కానీ కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, లాస్ట్ 15 డేస్లోనేనట 5,000 అప్లికేషన్లు సబ్మిట్ అయినాయి డిలీట్ చేయడానికి. పలానా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళని డిలీట్ చేసేయండి. అలాగే 7,000 పైచిలకు అప్లికేషన్లు పలానా కొత్త ఓటర్లు యాడ్ చేయండి అని చెప్పేసి. సరే, ఇది కొత్త ఓటర్లు యాడ్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త అప్లికేషన్లు రావడం సహజమే. కొంతమంది లేకపోవచ్చు ఓటర్ల లిస్టులో, వాళ్ళ పేర్లు తీసేయాలి, అది కూడా సహజమే. కానీ ఇంత పెద్ద ఎత్తున సరిగ్గా ఎన్నికలు సమీపించిన ఈ కాలంలో ఈ కసరత్తు ఏమిటి అనేటటువంటిది వాళ్ళ అనుమానం. దాని గురించి పత్రికల్లో వచ్చింది, చాలామంది చూసుంటారు. కానీ చూడని వాళ్ళకి నాకు కూడా కలిగినటువంటి కొన్ని సందేహాలను మిత్రులారా, కొన్ని ముఖ్యమైనటువంటి లాజిక్ ఉన్న కొన్ని పాయింట్లు, కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. వాళ్ళు ఈ డిలీట్ చేసినటువంటి ఎవరైతే ఓటర్ల లిస్టులో కొన్ని పేర్లను డిలీట్ చేయాలని చెప్పేసి ఈ మధ్య ఒక 5,000 అప్లికేషన్లు సబ్మిట్ అయినాయి అని చెప్పారు కదా, అందులో ఒక దాదాపు 500 నమూనా తీసుకున్నారట. తీసుకొని వీళ్ళు చెక్ చేశారట. ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. నిజంగా వాళ్ళు ఉన్నారా లేదా అని. అందులో 408 మంది ఓటర్లు బ్రతికే ఉన్నారు. ఎక్కడున్నారో గత 20-30 సంవత్సరాలుగా అక్కడే ఉన్నారు. మహాశయ నమో నమః అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఇదేంటిది, ఉన్నవాళ్ళు కూడా లేని వాళ్ళని చెప్పడం ఏమిటి? ఇంతేకాదు, కేజ్రీవాల్ చెప్పినటువంటి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెప్పినటువంటి విషయాల్లో కొన్ని విచిత్రంగా అనిపించేటటువంటివి మనకి ముందుకొచ్చాయి. అదేమిటంటే, ఒకే ఇంట్లో 27 కొత్త ఓట్లు యాడ్ చేయడానికి అప్లికేషన్లు వెళ్ళాయట. ఇంకో ఇంట్లో 22 ఓట్లు. వీటినన్నిటినీ కూడా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెబుతూ వాళ్ళు చెప్పారు ఏమిటా అంటే, దాదాపు 5% ఓట్లు, దాదాపు 5% ఓట్లు బీజేపీ డిలీట్ చేయించడానికి, అంటే ఓటర్ల లిస్టు నుంచి 5% పేర్లు డిలీట్ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని, అలాగే 7.5% కొత్త ఓటర్లను యాడ్ చేస్తుందని చెప్పేసి ఇది ఫిర్యాదండి. దీన్ని మొత్తం ఓవరాల్గా ఏం చెప్తున్నారా అంటే, అటు 5% తీసేయడం, ఇటు 7.5% కలపడం, టోటల్గా 12% వీళ్ళు మ్యానిపులేట్ చేయబోతున్నారు ఢిల్లీ ఎలక్షన్స్లో అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటి అభియోగం. అంటే 12% మ్యానిపులేషన్ అంటే ఏమిటయ్యా అంటే, మొత్తం ఫలితాలు తారుమారైపోతాయి. ఈ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకని కేజ్రీవాల్ అడుగుతున్నాడు, ఆయన పార్టీ నాయకులు కూడా అడుగుతున్నారు. దీనికి బీజేపీ వాళ్ళు కాదు సమాధానం చెప్పాల్సింది. సమాధానం చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఏమిటి, నిజమేనా? డిలీట్ చేయమని వచ్చినటువంటి అప్లికేషన్లో నిజమెంత, అబద్ధం ఎంత? యాడ్ చేయమని వచ్చినటువంటి అప్లికేషన్స్లో నిజమెంత, అబద్ధం ఎంత?
మరి ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎవరో ప్రతిపక్ష పార్టీ కాదు. సో వీటికి సమాధానం చెప్పాల్సినటువంటిది ఎలక్షన్ కమిషన్. బీజేపీ వాళ్ళైతే సహజంగానే వీళ్ళందరూ కూడా ఈ మొత్తం ఎలక్షన్ని మ్యానిపులేట్ చేయడానికి కేజ్రీవాల్ ట్రై చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు ఎలాగూ దుమ్మెత్తిపోస్తున్నారు, అది వేరే విషయం. కానీ మిత్రులారా, ఈవీఎంల మీద అసలే అనుమానం ఉంది. ఈవీఎంలు వద్దు, మాన్యువల్గా ఓటింగ్ జరిపించండి, ఎన్నికలు జరిపించండి అని అంటున్నారు. అదంతా ఈవీఎంలలో నిజమెంతో అబద్ధమెంతో అది ఆ ఈవీఎంలకే ఎరుక, ఈవీఎంలు నిర్వహించేటటువంటి ఎలక్షన్ కమిషన్కే ఎరుక. కానీ దాని జోలికి నేను పోను. కానీ ఎలక్షన్ కమిషన్ తలుచుకుంటే ఈవీఎంల దాకా వెళ్ళక్కర్లేదు. అనేక దశల్లో అనేక విధాలుగా తాము ఎవరికి కావాలంటే వారికి సహాయపడవచ్చు. అన్ని మార్గాలు ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికలు కానీ, అంతకుముందు జరిగినటువంటి హర్యానా ఎన్నికలు కానీ, జనరల్ ఎలక్షన్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి విశ్లేషణలు చాలామంది చేశారు. పరకాల ప్రభాకర్ గారు చేసినటువంటి లేవనెత్తినటువంటి సందేహం, లాస్ట్ 1 అవర్లో విపరీతమైనటువంటి పోలింగ్ జరిగింది, అది పెద్ద మ్యానిపులేషన్ అని చెప్పి ఆయన చెప్పాడు, మనకు బాగా గుర్తుంది. కాబట్టి ఈవీఎంలని తారుమారు చేయవసరం లేదు, ఈవీఎంలని మార్చవసరం లేదు, ఏమి చేయక్కర్లేదు. తలుచుకునే వాళ్ళు తలుచుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఇదిగో ఈ ఒక్క మార్గం చాలు. ఓటింగ్ కేంద్రాల దగ్గర మ్యానిపులేషన్స్, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్నటువంటి చోట భయోత్పాత వాతావరణాన్ని సృష్టించవచ్చు. ఓటు ఉన్న వాళ్ళను కూడా ఓటు వేయకుండా వెనక్కి పంపించవచ్చు. ఇట్లాగ అన్నీ చేయొచ్చు. కానీ ఇది చూసారా, దాదాపు 12% ఓట్ల సంఖ్యలో తారుమారు అయ్యే అవకాశం ఉంది, మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉంది అనేటటువంటిది. 12% మ్యానిపులేషన్ అంటే ఏమీ లేదు. ఎవరి విజయావకాశాలన్నా తల్లకిందులైపోయేటటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. ఇది మిత్రులారా, అరవింద్ కేజ్రీవాల్ గగ్గోలు పెడుతున్నాడు. ఆయన గోడు దేశం మీద కానీ వినాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ వింటుందా, వినదా? వింటే దాని మీద తక్షణ చర్యలు తీసుకుంటుందా, తీసుకోదా? తీసుకుంటే ఆ వాస్తవాలు ఏమిటి, సత్యం ఎంత, అసత్యం ఎంత, ఈ వివరాలన్నీ కూడా మనకి బయటకు వస్తాయా లేదా? లేకపోతే నిజంగా కేజ్రీవాల్ అన్నట్టు ఈ దేశంలో ఎన్నికలు అవసరం లేదు, ఏకపార్టీ ఏక ఎన్నికలే లేదు, వితౌట్ ఎలక్షన్ కంటిన్యూ అయిపోతేనే బెటర్ అన్నమాట. సో నేను వేస్తున్నటువంటి ప్రశ్న కాదు ఇది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు గుండెలు బాదుకొని చెబుతున్నటువంటి విషయం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎన్నికలు ఎలా నిర్వహిస్తుందో ఎన్నికల కమిషన్. ఇన్ని అపోహలు, ఇన్ని అనుమానాలు, ఇన్ని సందేహాల మధ్య వేటిని పరిష్కరించకుండా ఎన్నికలు జరిగితే ఆ అనుమానాలు అలాగే ఉండిపోతాయి. చూద్దాం మిత్రులారా, దీని మీద ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. వీడియో మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు తప్పనిసరిగా చేసుకుంటారు కదా. ఇది మీ ఛానల్, మీ ప్రసాద్ మూర్తి. థ్యాంక్ యూ.